బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి తమపై పడేలా చేయడానికి పాకిస్తాన్ భారీ ప్రయత్నాలు చేసినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ట్రంప్ సర్కారు వద్ద అనుకూల వాతావరణం ఏర్పడేందుకు పాక్ ఏకంగా $5 మిలియన్ ఖర్చు పెట్టిందని సమాచారం. ఈ ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్కు దగ్గరగా ఉన్న 6 లాబియింగ్ సంస్థలతో పాక్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ లాబియింగ్ ఒప్పందాల ఫలితంగా పాక్కు అనూహ్యమైన లాభాలు దక్కాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ నేరుగా వైట్ హౌస్లో ట్రంప్ను కలిసే అవకాశం పొందారు. ఇది చాలా పెద్ద రాజకీయ అవకాశంగా భావిస్తున్నారు. అంతకుముందు 4 ఏళ్ల పాటు అధ్యక్షుడు బైడెన్ పాకిస్తాన్ నేతలతో ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడకపోవడం గమనార్హం. లాబియింగ్ ఒప్పందాల్లో ఒకటి కారణంగా అమెరికా పాకిస్తాన్పై విధిస్తున్న సుంకాలను 29% నుంచి 19% తగ్గించినట్టు వార్తలు వెలువెత్తాయి. పాకిస్తాన్ చేసిన లాబియింగ్ వల్ల ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కూడా మెరుగయ్యాయి. పాకిస్తాన్లో విలువైన ఖనిజాలకు అమెరికా ఏకంగా $500 మిలియన్ పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకుంది. టారిఫ్ల తగ్గింపుకు ఒక సంస్థ, ఆర్థిక బంధాల బలోపేతానికి మరో సంస్థ పాకిస్తాన్ తరపున పనిచేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చర్యల తర్వాతే సుంక రాయితీలు, ఖనిజ ఒప్పందాలు సాధ్యమయ్యాయని విశ్లేషణ. పాకిస్తాన్ లాబియింగ్లో భారత్ కంటే 3 రెట్లు ఎక్కువ డబ్బు వచ్చిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటుంది. అమెరికా వద్ద ప్రభావం పంచుకునేందుకు పాకిస్తాన్ తీసుకున్న ఈ చర్యలు ఇప్పుడంతా చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR TV.